నమస్తే వంశీకృష్ణ గారు. నమస్కారం మేడం. చాలామంది పిల్లలకి మెమరీ పవర్ అని మాట్లాడినప్పుడు పేరెంట్స్కి కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే స్టోరీస్ గుర్తుంటాయి వాళ్ళకి. అందులో ఎస్పెషల్లీ సినిమా స్టోరీస్ అయితే ఇంకా బాగా గుర్తుంటుంటాయి. సిలబస్కి వచ్చేసరికి ఎందుకు గుర్తుండదు అంటారు? ఆ చేంజ్ ఏంటి అసలు? చాలామంది అడుగుతుంటారు, మా పిల్లలకి ఏం చదివినా గుర్తుండట్లేదు, చదివింది గుర్తుండట్లేదు. ఇది అంటే స్టూడెంట్స్ అంటుంటారు, పేరెంట్స్ కూడా అంటుంటారు. అసలు గుర్తుండట్లేదు అంటే ఏది గుర్తుండకపోదు. అసలే గుర్తుంటలే అంటే ఏది కూడా గుర్తుపెట్టుకోకూడదు. వాళ్ళ పేరు మర్చిపోవాలి, వాళ్ళ ఇంటి అడ్రస్ మర్చిపోవాలి, వాళ్ళ స్కూల్ మర్చిపోవాలి, అన్నీ మర్చిపోవాలి. అట్లయితే కంప్లీట్గా వాళ్ళకి గుర్తుండట్లేదు అంటారు. కానీ చదివింది ఏమో గుర్తుండట్లేదు, చదవకుండా అంటే మనం ఓన్లీ కూర్చొని చూసిన సినిమాలు మాత్రం పర్ఫెక్ట్గా గుర్తుంటాయి. ఎప్పుడో తీసిన పవన్ కళ్యాణ్ ఖుషి గుర్తొస్తుంది, కొత్తగా విజయ్ దేవరకొండ తీసిన ఖుషి సినిమా కూడా గుర్తొస్తుంది. ఖుషి అంటే ఇక్కడ మిస్టేక్ ఏంటంటే మన బ్రెయిన్కి కొన్ని సీక్రెట్స్ ఉంటాయి మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ ఒక్కొక్క లాంగ్వేజ్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజ్ మీకు వస్తే నేను ఆ 3 లాంగ్వేజ్లో ఏది మీ దగ్గర మాట్లాడినా మీరు అర్థం చేసుకుంటారు, మళ్ళీ నాకు రిప్లై ఇస్తారు. సేమ్ అలాగే మన బ్రెయిన్కి కూడా ఒక లాంగ్వేజ్ ఉంది, అది పిక్చర్ లాంగ్వేజ్. అంటే మన బ్రెయిన్ బొమ్మల రూపంలో ఉన్నటువంటి భాషను మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది, రిమైనింగ్ దేన్ని కూడా గుర్తుపెట్టుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ కావాలంటే మేడం జస్ట్ 1 మినిట్ కళ్ళు మూసుకోండి, జస్ట్ ఒకసారి కళ్ళు మూసుకోండి, ఆడియన్స్ కూడా అందరు కూడా చూడండి. అంటే నేను చెప్పాను బ్రెయిన్ లాంగ్వేజ్ పిక్చర్ లాంగ్వేజ్ అని, అది ప్రూఫ్ ఉండాలి కదా. రెడ్ కలర్లో ఉన్నటువంటి యాపిల్, వైట్ కలర్లో ఉన్నటువంటి ఏరోప్లేన్, నెక్స్ట్ ఎల్లోయిష్ కలర్లో ఉన్నటువంటి మ్యాంగో. ఎస్, ఓపెన్ యువర్ ఐస్. ఇప్పుడు చెప్పండి మేడం, నేను వైట్ కలర్లో ఉన్నటువంటి ఏరోప్లేన్ అంటే మీకు పిక్చర్ గుర్తొచ్చిందా, స్పెల్లింగ్ గుర్తొచ్చిందా? పిక్చరే, ఏరోప్లేన్ గుర్తొచ్చింది. ఏరోప్లేన్ పిక్చరే గుర్తొస్తుంది. అదే ఎల్లోయిష్ కలర్లో ఉన్నటువంటి మ్యాంగో అన్నప్పుడు స్పెల్లింగ్ వచ్చిందా? కలరే, మ్యాంగోనే, ఓన్లీ పిక్చరే వచ్చింది. నెక్స్ట్ రెడ్ కలర్లో ఉన్నటువంటి యాపిల్ అని నేను అన్నాను, అప్పుడు ఏమైనా స్పెల్లింగ్ లేకుంటే కట్ చేసిన పీసెస్ ఏం లేదు, జస్ట్ పిక్చరే గుర్తొచ్చింది. సో అందుకే నేను చెప్పాను, మన బ్రెయిన్లో ఏది స్టోరేజ్ చేసుకున్నా తిరిగి మనకు రిప్లై ఇవ్వాలి, గుర్తు తెచ్చుకోవాలి అనుకున్నా కూడా అది పిక్చర్ రూపంలోనే ఆన్సర్ ఇస్తుంది. అంటే ప్రతి బ్రెయిన్ కూడా ఒక సూపర్ కంప్యూటర్ లాంటిదే. అంటే కంప్యూటర్ ఎలాగైతే మనం ఏదన్నా డాటా ఇస్తే అది బైనరీ లాంగ్వేజ్లోకి మార్చుకొని ప్రాసెసింగ్ జరిగి తిరిగి మనకి ఎలా రిప్లై ఇస్తుందో, సేమ్ మన బ్రెయిన్ కూడా మనం ఏదన్నా నేర్చుకున్నా, విన్నా, ఆటోమేటిక్గా అది దాని పిక్చర్ లాంగ్వేజ్లోకి ప్రాసెసింగ్ జరిగి తిరిగి మనకు రిప్లై ఇస్తుంది. దట్స్ వై బ్రెయిన్ లాంగ్వేజ్ ఇస్ పిక్చర్ లాంగ్వేజ్ అనేదానికైతే ప్రూఫ్ వచ్చేసింది. సేమ్ మరి మూవీస్ ఎందుకు అంత బాగా గుర్తుంటాయి అంటే మూవీస్ కూడా పిక్చర్ లాంగ్వేజ్. బొమ్మలు ఉంటుంది, స్టోరీ ఉంటుంది. అంటే మన బ్రెయిన్ కొన్ని సీక్రెట్స్ ఉంటాయి మేడం. ఆ సీక్రెట్స్ ఏంటంటే ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి యానిమేషన్. మన బ్రెయిన్ ఏదైనా విషయం గుర్తుపెట్టుకోవాలంటే యానిమేషన్ ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి కలర్ఫుల్గా ఉండాలి. అందుకే కదా సినిమాలో డ్యాన్స్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మొత్తం ఒక కలర్ వేస్తారు, హీరోకి మాత్రం ఇంకో కలర్ డ్రెస్ వేస్తారు. రీజన్ ఏంటంటే మన ఫోకస్ హీరో మీద ఉండాలి కాబట్టి. అంటే కామన్గా ఉన్న దాని మీద బ్రెయిన్ ఫోకస్ చేయదు, డిఫరెంట్గా ఉన్న దాని మీద ఫోకస్ చేస్తుంది. సో కలర్ఫుల్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఫన్, నవ్వు వచ్చేటట్టుగా ఉండాలి. ఈవెన్ చూడండి, మీరు క్లాస్ రూమ్లో కూడా ఏదైనా ఒకసారి ఒక జోక్ చెప్పాను అనుకోండి, ఆ అకాడమిక్ ఇయర్ మొత్తం అయిపోయినా, మళ్ళీ ఆ బ్యాచ్ మొత్తం అయిపోయినా, మళ్ళీ ఎప్పుడైనా కలిస్తే కూడా ఆ జోక్ గుర్తుంటుంది ప్రతి ఒక్కరికి, కానీ సబ్జెక్ట్ గుర్తుండదు. నెక్స్ట్ వన్ వచ్చేసి టూ బిగ్ ఆర్ టూ స్మాల్. అంటే చాలా చిన్నగా ఉన్న మన బ్రెయిన్ బాగా గుర్తుపెట్టుకుంటుంది, చాలా పెద్దగా ఉన్నా కూడా మన బ్రెయిన్ గుర్తుపెట్టుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ అనేది నార్మల్ సైజ్ ఉంటే క్యాజువల్, దాన్ని పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలా చిన్న మొబైల్ ఉందనుకోండి, మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా చాలా చిన్న మొబైల్ మీరు ఎప్పుడైనా చూసారంటే వెంటనే మీ బ్రెయిన్ ట్రిగర్ అవుతుంది, ఎస్ చూసాను నేను, పలానా ప్లేస్లో పలానా వ్యక్తి దగ్గర ఉంది అని మీకు ఆటోమేటిక్గా గుర్తొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ బస్ అనేది రోడ్ మీద నడుస్తుంటుంది, మీరు సెపరేట్గా ఏదైనా సిటీలకు అప్డేట్ అయిన సిటీలకు వెళ్తే డబుల్ డెక్కరో త్రిబుల్ డెక్కరో బస్ కనిపించింది అనుకోండి, మీకు గుర్తుపెట్టుకుంటాం, ఆ సిటీతో సహా గుర్తుపెట్టుకుంటాం, మొత్తాన్ని కూడా గుర్తుపెట్టుకుంటారు. అదే దట్ ఈస్ ద సీక్రెట్, టూ బిగ్ ఆర్ టూ స్మాల్. నెక్స్ట్ వచ్చేసి స్టోరీ. మన బ్రెయిన్కి స్టోరీస్ అంటే చాలా బాగా ఇష్టం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, సేమ్ మనం మూవీలు బాగా గుర్తుంటే చదివింది ఎందుకు బాగా గుర్తుండట్లేదంటే మన బ్రెయిన్ సీక్రెట్స్ ఈ 5 ఉన్నాయి కదా, ఈ 5 సీక్రెట్స్ కూడా మూవీలో ఉంటాయి కాబట్టి మన బ్రెయిన్ చదవడం కంటే ఆ మూవీని ఎక్కువ బాగా గుర్తుపెట్టుకుంటుంది. మరి ఇది సిలబస్లోకి వచ్చరికి ఎలా అండి? సిలబస్లో దీన్ని మనం మార్చుకొని నేర్చుకునేదే స్టడీ స్కిల్స్ అండ్ మెమొరీ ప్లస్ స్పీడ్ రీడింగ్ వర్క్షాప్. నేను కండక్ట్ చేసే వర్క్షాప్. అంటే ఇక్కడ సీక్రెట్ ఏంటంటే ఈ బ్రెయిన్ సీక్రెట్స్, ఈ 5 సీక్రెట్స్ని వాళ్ళు మూవీ తీసేటప్పుడు ఆ మూవీలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి మనకు మూవీ బాగా గుర్తుంటుంది. మనం స్టడీస్లో ఇంప్లిమెంట్ చేసుకుంటలేం కాబట్టి స్టడీస్లో గుర్తుపెట్టుకోవడం కష్టమైపోయింది. స్టడీస్లో యానిమేషన్, కలర్ఫుల్, ఫన్ ఇవన్నీ మనం యాడ్ చేయొచ్చా? ఎస్ మేడం, 100% చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 సీక్రెట్స్ మనం మన స్టడీస్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే సినిమా ఎంత బాగా గుర్తుందో స్టడీస్ కూడా అంతే బాగా గుర్తుంటాయి. దానికి మనం ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసి మీకు లైవ్లో నేను చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ స్క్రీన్ మీద ప్రతి ఒక్కరు అంటే ఆడియన్స్ అలాగే మీరు కూడా చేయండి మేడం. జస్ట్ నేను 1 మినిట్ టైం ఇస్తాను.
ఇక్కడ ఉన్నటువంటి 15 వర్డ్స్ని మీరు గుర్తుపెట్టుకొని నాకు చెప్పండి మేడం. క్యాజువల్గా మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారో అలా ట్రై చేయండి. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా. ఎస్, స్టాప్ మేడం. ఇప్పుడు ఈ 15 వర్డ్స్ చూశారు కదా, దీంట్లో మీరు ఎన్ని పదాలు గుర్తుపెట్టుకున్నారో చూడండి నాకు. చైర్, ఓకే. హోమ్ ఒకటి గుర్తుపెట్టుకున్నాను. ఓకే. పెన్సిల్ గుర్తుందండి. సూపర్. ఐ థింక్ చైన్. ఓకే. గోల్డ్ చైన్. ఎస్, చైన్, గోల్డ్ చైన్. ఎస్. ఇంకా? మదర్. ఎస్, సూపర్. 5. బకెట్. సూపర్. ఆల్మోస్ట్ 6-7 వర్డ్స్ అయినాయి కంప్లీట్గా. ఇంకేమైనా గుర్తున్నాయా? ఓకే, నో ప్రాబ్లం. ప్రతి ఒక్కరికి కూడా అలాగే అవుతుంది, అవ్వాలి కూడా. అంటే ప్రతి ఒక్కరికి నేను చెప్తాను, ఎవరు టాపర్ ఉండరు, ఎవరు డల్లర్ ఉండరు. వాళ్ళకి తెలిసిన టెక్నిక్స్ త్రూ, స్టడీ స్కిల్స్ త్రూ వాళ్ళు టాపరా లేకుంటే పూరా అనేది డిసైడ్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. అయితే నేను ఏం చెప్తున్నా అంటే అంటే టాపర్ జస్ట్ ట్రైన్డ్, అన్ట్రైన్డ్ బ్రెయిన్ మాత్రమే ఉంటుంది. అన్ట్రైన్డ్ బ్రెయిన్ అనే దానికి ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలియదు, ట్రైన్డ్ బ్రెయిన్కి అది తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసాం కదా మేడం, ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ మీరు 5, 6, 7 చెప్పారు, కొంతమంది 10 వరకు కూడా చెప్పి ఉండొచ్చు, కొంతమంది అన్ని కూడా చెప్పి ఉండొచ్చు. కాకపోతే మీరు చెప్పిన ఆర్డర్ అనేది అంటే ఒక ఆర్డర్ వైజ్గా లేదు. అక్కడ 2 పదాలు, ఇక్కడ ఒక పదం, అక్కడ ఒక పదం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా అదే జరుగుతుంది కూడా. ఇప్పుడు నేను ఆ బ్రెయిన్ సీక్రెట్స్ని యూజ్ చేసే దీన్ని మొత్తాన్ని మళ్ళీ మీ దగ్గరనే చెప్పిస్తాను. మొత్తం 15 వర్డ్స్ని మీరే చెప్తారు స్వయంగా. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఈ ఎక్సర్సైజ్ చేయండి నాతో పాటు. యా, సిట్ రైట్ మేడం, క్లోజ్ యువర్ ఐస్, వెన్నుముక్క నిటారుగా ఉంచండి. ప్రతి ఒక్కరు ఆడియన్స్ కూడా నేను జస్ట్ ఒక చిన్న స్టోరీ చెప్పి మీకు ఆ స్టోరీని వినిపిస్తాను. ఇప్పుడు మీ బ్రెయిన్లో ఒక టీవీ ఉంది మేడం, కలర్ టీవీ, చాలా పెద్ద టీవీ. సో దాంట్లో నేను చెప్పే స్టోరీని విజువలైజ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. మీ మెడలో ఒక పెద్ద గోల్డ్ చైన్ వేసుకున్నారు. గోల్డ్ చైన్ వేసుకొని మీ ఇంట్లో నడుచుకుంటూ వెళ్ళి ఒక చైర్లో కూర్చున్నారు. మీ చైర్ పక్కనే మీ సిస్టర్ నిలబడి ఉంది. మీ సిస్టర్ ఏం చేస్తుందంటే యాపిల్ తింటుంది, మీకు ఇవ్వలేదు. మీ సిస్టర్ మీకు పక్కన నిలబడి యాపిల్ తింటుంది. వెంటనే ఈ సిచ్యువేషన్ దగ్గరికి, అంటే మీరు కూర్చున్న ప్లేస్లోకి మీ మదర్ వచ్చింది. మీరు ఖాళీగా ఉన్నారని, అంటే మీ సిస్టర్ యాపిల్ తింటుంది, మీరు ఖాళీగా కూర్చున్నారని మీ మీద ప్రేమతోటి ఒక గ్లాస్ నిండుగా ఆరెంజ్ జ్యూస్ తెచ్చింది. చాలా అద్దం గ్లాస్లో, చాలా కలర్ఫుల్గా ఉంది ఆరెంజ్ జ్యూస్. సో మీరు ఆరెంజ్ జ్యూస్ తాగారు. మీరు కూర్చున్న కుర్చీ పక్కనే మీకు ఇష్టమైన అందమైనటువంటి ఒక రెడ్ కలర్లో ఉన్నటువంటి ఒక వాటర్ బాటిల్ ఉంది. ఆ వాటర్ బాటిల్ తీసుకొని మీరు మెల్లిగా మీ ఇంట్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఏరోప్లేన్ ఎక్కారు. ఏరోప్లేన్ కొద్దిసేపటి తర్వాత ఎక్కడ ల్యాండ్ అయిందంటే ఒక బీచ్లో ల్యాండ్ అయింది. బీచ్లో ల్యాండ్ అయిన తర్వాత అక్కడ అందరూ క్రికెట్ ఆడుతున్నారు. మిమ్మల్ని కూడా క్రికెట్ ఆడమని పిలిచారు. మీరు ఒక టీమ్కి హెడ్, కెప్టెన్ మీరు. సో మీరు కూడా ఆ బీచ్లో క్రికెట్ ఆడారు, మీరు విన్ అయ్యారు మ్యాచ్. సో మీరు విన్ అయ్యారు కాబట్టి మీకు ఒక గిఫ్ట్ ఇవ్వడానికి అక్కడికి సమంత వచ్చింది. మీరు విన్ అయ్యారు కాబట్టి సమంత వచ్చి మీకు ఏం గిఫ్ట్ ఇచ్చిందంటే, విన్ అయ్యారు కాబట్టి చాలా పెద్ద ప్లేట్. ఫర్ ఎగ్జాంపుల్ మండీ హౌస్లో చూసుకుంటే కనిపిస్తుంది కదా పెద్ద ప్లేట్. సో అలాంటి పెద్ద ప్లేట్, ఆ పెద్ద ప్లేట్లో చిన్న బకెట్స్, కొన్ని రెస్టారెంట్లో కనిపిస్తాయి మనకు కర్రీ ఇచ్చే దగ్గర చిన్న బకెట్స్ ఉంటాయి కర్రీస్ ఇవ్వడం. పెద్ద ప్లేట్, ఆ ప్లేట్లో చిన్న బకెట్స్ పెట్టి, ఆ ప్రతి బకెట్లో కూడా బకెట్ నిండుగా పెన్సిల్స్ పెట్టింది. బకెట్ నిండుగా పెన్సిల్స్ పెట్టింది. సో ఈ మొత్తాన్ని కూడా మీకు గిఫ్ట్గా ఇచ్చింది. మీరు దాన్ని చాలా హ్యాపీగా తీసుకొని మీ ఇంటికి బయలుదేరారు. నేను మళ్ళీ ఒకసారి ఫాస్ట్గా రీకాల్ చేస్తాను మేడం. ఫస్ట్ మీరు ఒక గోల్డ్ చైన్ వేసుకున్నారు మీ మెడలో. మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి మీ ఇంట్లో చైర్లో కూర్చున్నారు. మీ చైర్ పక్కన మీ సిస్టర్ వచ్చి నిలబడింది. మీ సిస్టర్ మీకు ఇవ్వకుండా యాపిల్ తింటుంది. అక్కడికి మీ మదర్ వచ్చింది. మీరు ఖాళీగా ఉన్నారని ఒక గ్లాస్ నిండుగా ఆరెంజ్ జ్యూస్ తీసుకొని వచ్చి మీకు ఇచ్చింది. మీరు ఆరెంజ్ జ్యూస్ తాగిన తర్వాత మీ పక్కనే మీకు ఇష్టమైనటువంటి రెడ్ కలర్ బాటిల్ తీసుకొని మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి మీరు ఏరోప్లేన్ ఎక్కారు. ఆ ఏరోప్లేన్ కొద్దిసేపటి తర్వాత ఒక బీచ్లో ల్యాండ్ అయింది. ఆ బీచ్లో ల్యాండ్ అయిన తర్వాత అక్కడ అందరూ క్రికెట్ ఆడుతున్నారు, మీరు కూడా ఆడారు. మీరు ఒక టీంకి కెప్టెన్. అక్కడ ఫైనల్గా మీరే విన్ అయ్యారు, మీ టీం విన్ అయింది. మీరు విన్ అయ్యారు కాబట్టి మీకు గిఫ్ట్ ఇవ్వడానికి అక్కడికి సమంత వచ్చింది. సమంత వచ్చిన తర్వాత మీకు ఒక పెద్ద ప్లేట్లో, అంటే గిఫ్ట్ ఏమి ఇస్తుందంటే ఒక పెద్ద ప్లేట్, ఆ ప్లేట్లో చిన్న బకెట్స్, ఆ ప్రతి బకెట్లో కూడా కొన్ని పెన్సిల్ పెట్టి మీకు గిఫ్ట్గా ఇచ్చింది. మీరు ఆ గిఫ్ట్ని తీసుకొని చాలా హ్యాపీగా మీ హోమ్కి వెళ్ళిపోయారు. యా, ఓపెన్ యువర్ ఐస్ ఎవ్రీవన్. ఎస్, ఇందులో చాలా ఫన్ ఉందండి. నేను ఏమీ చేయలేదు, ఇందులో చాలా ఫన్గా ఉంది.
ఒక్కసారి ఈ స్టోరీని బేస్ చేసుకొని నేను చెప్పిన స్టోరీ బ్రెయిన్లో రావాలి, వర్డ్స్ ఒకసారి చూసుకోండి, అంటే ఆ సీక్వెన్స్ చూడండి, ఎందుకంటే ఇప్పుడు మీరే చెప్తారు ఆటోమేటిక్గా. ఒక్కసారి చూడండి. గోల్డ్ చైన్, చైర్, సిస్టర్, యాపిల్, మదర్, ఆరెంజ్ జ్యూస్, వాటర్ బాటిల్, ఏరోప్లేన్, బీచ్, క్రికెట్, సమంత, ప్లేట్, బకెట్, పెన్సిల్, హోమ్. సింపుల్ 15 వర్డ్స్. ఇప్పుడు చెప్పగలరా? షూర్. ఇప్పుడు మేడం మాకు అందరికి కూడా అంటే స్టోరీ మీ బ్రెయిన్లో తిరగని నాకు ఓన్లీ వర్డ్స్ చెప్పండి. ఎంతమంది ఆడియన్స్ ఈ ఎక్సర్సైజ్ చేసి రిజల్ట్ తీసుకున్నారు అనేది కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే చూద్దాం మేడం, ఇప్పుడు మీరు ఎన్ని చెప్పారు? గోల్డ్ చైన్, సూపర్, చైర్, సూపర్, సిస్టర్, యాపిల్, మదర్, ఆరెంజ్ జ్యూస్, రెడ్ కలర్ వాటర్ బాటిల్, సూపర్, ఏరోప్లేన్, బీచ్, ఎస్, క్రికెట్, ఎస్, సమంత, ఎస్, ప్లేట్, ఎస్, బకెట్స్, సూపర్, పెన్సిల్స్, ఎస్, హోమ్. సూపర్, ఫెంటాస్టిక్ మేడం. 15 వర్డ్స్ అంటే ఇంతకు ముందు మీరే కొన్ని వర్డ్స్ అంటే జస్ట్ 7 వర్డ్స్ చెప్పి ఆగిపోయారు. ఇప్పుడు 15 వర్డ్స్ని కూడా చూడకుండా ఆటోమేటిక్గా చెప్పేశారు. ఓకేనా? దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ బ్రెయిన్. నేను స్టోరీ ఇంత బాగా గుర్తుపెట్టుకునేలా చేస్తుంది. అంతే, నేను చెప్పాను కదా, మర్చిపోతున్నారు అంటే గుర్తు పెట్టుకునే మెథడ్ తెలియదు కాబట్టి మర్చిపోతున్నారు. మర్చిపోవడం అంత ఈజీ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎవరైనా ఒక హర్ట్ చేసిరనుకోండి, వాళ్ళని మర్చిపోతారా? 1,00,000 రూపాయలు ఇచ్చి మర్చిపోతారా? మర్చిపోరు. మర్చిపోవడం అనేది చాలా కష్టం, గుర్తుపెట్టుకోవడం ఈజీ. కానీ ఒక నోట్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఏదైతే మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నామో దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ ఫాలో అయ్యి గుర్తుపెట్టుకుంటే ఈజీ. ఆడియన్స్ కావచ్చు, మీరు కావచ్చు. ఇప్పుడు నేను ఈ 15 వర్డ్స్ని మిమ్మల్ని ఈరోజు ఆఫ్టర్నూన్ అడిగినా, ఈవినింగ్ అడిగినా, నెక్స్ట్ 2 డేస్కి అడిగినా కూడా ఆటోమేటిక్గా చెప్తారు. దిస్ ఈస్ ద లాజిక్. ఇంతకు ముందు మనకు మూవీలు గుర్తుండడానికి రీజన్ ఆ 5 సీక్రెట్సే. నేను అవన్నీ కూడా యాడ్ చేశాను. కలర్ యాడ్ చేశాను, యానిమేషన్ యాడ్ చేశాను, మధ్యలో ఫన్ యాడ్ చేశాను. మీరు క్రికెట్ ఆడితే సమంత్ వచ్చేందుకు గిఫ్ట్ ఇస్తుంది, స్పాన్సర్ చేసిన వాళ్ళు ఇస్తారు కదా గిఫ్ట్. కానీ దిస్ ఫన్, నాకు అక్కడే ఫన్. ఇది అంటే ఫన్ ఉంది, యానిమేషన్ ఉంది, కలర్ఫుల్గా ఉంది. నేను చెప్పాను వాటర్ బాటిల్ అంటే రెడ్ కలర్ అని చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఆరెంజ్ జ్యూస్ అంటే కలర్ఫుల్గా ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మన బ్రెయిన్కి అది ఇష్టం కాబట్టి మనం చెప్పాలి. అందుకే ఆ సీక్రెట్స్ని యూజ్ చేసి మనం ఇది నేర్చుకున్నాం. ఎంత ఈజీగా అయిందో సేమ్ అలాగే కొన్ని మెథడ్స్ నేర్చుకుంటే మీ స్టడీస్ కూడా స్ట్రెస్ లేకుండా ఈజీగా నేర్చుకుంటారు. ఎస్పెషల్లీ టీన్స్ పిల్లలకి సంబంధించి ఈ వయసులో వాళ్ళ టైంని కొంచెం మేము ప్రాపర్గా సెట్ చేయాలనుకుంటున్నాం, లేదంటే చదివింది గుర్తుంచుకోవట్లేదు, ఇలా మెమరీ పవర్కి సంబంధించి అడుగుతుంటారు, సైకలాజికల్గా కొన్ని చేంజెస్ జరుగుతుంటాయి, వాటికి సంబంధించి అడుగుతూ ఉంటుంటారు. మనం సెషన్స్ తీసుకునే అవకాశం అంటే కౌన్సిలింగ్ తీసుకునే అవకాశం ఉందా? ఎస్ మేడం, కౌన్సిలింగ్ అంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు కూడా అవైలబుల్గా ఉంది. లేదు మేము 10 days క్లాస్లో వస్తాము అంటే అక్కడ మెమరీ స్కిల్స్, స్టడీ స్కిల్స్ నేర్చుకుంటామంటే నేను అక్కడ మెమరీ ప్లస్ స్పీడింగ్ నేర్పిస్తాను. దాంతోపాటు ఇలాంటి లైఫ్కి సంబంధించినటువంటి అన్ని విషయాల్ని కూడా అక్కడ 10 days పాటు మనం డిస్కస్ చేసుకుంటాం. అంటే అక్కడ ఓన్లీ స్టడీ టిప్స్తో పాటు లైఫ్ స్కిల్స్ కూడా నేర్పిస్తాను అనమాట నేను. సో ఎప్పుడు ఉండబోతుంది క్లాస్? ఈ మంత్ ఏమన్నా మనం తీసుకునే అవకాశం ఉంది? ఎస్ మేడం, August 5th నుంచి మనది ఒక బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది మేడం. అది ఆన్లైన్ జూమ్లో లైవ్ ఉంటుంది. సో డోంట్ మిస్, ఇట్ ఈస్ ఎ వెరీ వండర్ఫుల్ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి కూడా, పేరెంట్స్కి కూడా ఎస్పెషల్లీ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా మేడం. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ కనుక పేరెంట్స్ కనుక చూస్తూ ఉంటుంటే లైఫ్ స్కిల్స్ అండ్ దాంతోపాటు మెమరీ పవర్ గురించి అండ్ స్పీడ్ రీడింగ్ ఏ విధంగా చేయాలన్న వాటిపైన కూడా కంప్లీట్ నాలెడ్జ్ అండ్ అనాలిసిస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. డైలీ జూమ్లో క్లాస్ తీసుకుంటూ ఉంటారు. ఎవరైనా అటెండ్ అవ్వాలి అనుకుంటే 10 days ఈ క్లాస్ ఉంటుంది. పేరెంట్స్ కూడా అటెండ్ అవ్వచ్చు. ప్రతిదీ మనకు ఉపయోగపడే సెషన్ అని చెప్పొచ్చు. ఒకసారి కనుక మీరు లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే సెషన్ అటెండ్ అవ్వండి. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వంశీకృష్ణ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.